కింద నుంచి ఒక ఉద్యమ పార్టీగా వచ్చింది కదా సార్ 2001లో ఉద్యమాన్ని సాధించడం కోసం సాధించిన తర్వాత అయిపోయింది కదమ్మా. అంటే బేస్ లేదు అని అంటే ఉద్యమ పార్టీగా వచ్చినప్పుడు బేస్ కాడర్ లేకుండా లేదు, రాలేదు కదా. కాడర్ లేదు. భారతదేశంలో రెండే కాడర్ బేస్ పార్టీస్ ఉన్నాయి, ఒకటి బీజేపీ, ఒకటి కమ్యూనిస్ట్. కమ్యూనిస్ట్ వాళ్ళైతే పోయారు మొత్తం. తెలంగాణలో ఒక టైంలో నల్గొండ, ఖమ్మం, మిర్యాలగూడ ఈ ఏరియాలో కమ్యూనిస్ట్ చాలా పట్టుండే. ఇప్పుడు కమ్యూనిస్ట్ ఇవ్వడండి, వీళ్ళను కుక్కలు బిస్కెట్లు వేస్తున్నాడు, 2 సీట్లు ఇస్తే దాని మీద కలుస్తారు వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినప్పుడు. లేకుంటే అది కూడా కలరు. ఇక్కడ తమిళనాడు కూడా అది చూస్తున్నాం. ఆన్ దర్ ఓన్ డిపాజిట్ కూడా రాదు వాళ్ళకి. ఒక టైంలో నక్సల్ బారీ అని స్టార్ట్ అయింది, నక్సలిజం స్టార్ట్ అయింది వెస్ట్ బెంగాల్ నుంచి. ఆ నక్సలిజం అని వర్డ్ వచ్చింది, ఒక చోట అక్కడ ఒక ప్లేస్ ఉంది నక్సల్ బారీ అని, అక్కడి నుంచి వచ్చింది అది. అప్పుడు ఉన్న నక్సలిజం కానివ్వండి, ఇప్పుడు నక్సలిజం లేదు. కానీ తెలంగాణలో మన నల్లమల వైపు మనం నక్సలిజం హెడ్ క్వార్టర్స్ ఉండేది, ఇప్పుడు మొత్తం వైపౌట్ చేసేసారు. దానికి మీకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఎవరికి? ఎన్టీ రామారావు టైం నుంచి రాజశేఖర రెడ్డి గారి దాకా కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు పోలీసు వాళ్ళకి. ఎట్లా వైపౌట్ చేసేసండి. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో అసలు నక్సలైట్స్ మీరు ఎప్పుడు వినరు పేరు. నేను స్కూల్లో ఉన్నప్పుడు మోడల్ స్కూల్లో చదివాను, ఉస్మానియా యూనివర్సిటీలో. అప్పుడు నేను చూసాను జార్జ్ రెడ్డి డెడ్ బాడీ పక్కన రోడ్డు మీద పడి ఉండే ఆ టైంలో. అట్లాంటి పీడిఎస్యూ అనేది చాలా పట్టుండే ఆ టైంలో. ఆర్ఎస్యూ, పీడిఎస్యూ అని మా ఉస్మానియాలో మేమందరూ ఏవీపీలో ఉన్నాం, వాళ్ళు పీడిఎస్యూ, ఆర్ఎస్యూ వాళ్ళు ఉన్నారు. నక్సలైట్ రిక్రూటింగ్ గ్రౌండ్ అది. గణపతి కానివ్వండి, మిగతా కొండపల్లి సీతారామ గారి తర్వాత వచ్చింది వీళ్ళందరూ. కానీ కొండపల్లి సీతారామ గారు నాట్ ఉస్మానియా, కానీ గణపతి వీళ్ళందరూ ఐదర్ కాకతీయ లేకుండా ఉస్మానియా. ఓకే. సో నేను అదందుకు చెప్తున్నా అంటే మీరు ఉద్యమం గురించి చెప్పే దానికోసం. అప్పుడు 1962లో, 64 తర్వాత 66, 69లో కూడా 69 పెట్టుకుందాం కరెక్ట్. చెన్నారెడ్డి గారు ఆ రోజు ఇందిరాగాంధీ దగ్గర డబ్బులు తీసుకొని ఆయన పార్టీ అఫిలియేషన్ మార్చి తెలంగాణ ప్రజాసమితి అనే పార్టీ ఉండే ఆయనది. ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు ఆ టైంలో. ఆ టైంలో మనకు తెలంగాణ వచ్చేస్తుండే. కానీ ఇందిరాగాంధీ గారు దాని డేంజర్ తెలిసిపోయింది ఆమెకి అప్పుడే. చెన్నారెడ్డి గారిని కొనుక్కున్నారు, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేస్తుంది. దాంతో తెలంగాణ మూవ్మెంట్ పోయింది మొత్తం. 380 నుంచి 390 మంది పిల్లలు, ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు ఫైరింగ్లో చనిపోయారు ఆ సంవత్సరం. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు. జై తెలంగాణ అంటే వాళ్ళే కదండి. మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత అడిగారు వాళ్ళ ఫ్యామిలీస్కి మేము అరే ఇప్పుడు మొన్న చనిపోయిన వాళ్ళకి ఇవ్వలేకపోతే వాళ్ళకేమి ఇస్తారు? ఓకే. 40 సంవత్సరాల తర్వాత మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు వాళ్ళని? 40 కూడా కదా, 50 సంవత్సరాలు ఆల్మోస్ట్. సో తెలంగాణ సెంటిమెంట్ అనేది అప్పుడు ఒక హైట్లో ఉన్న సెంటిమెంటు. చెన్నారెడ్డి గారు గేమ్ ఆడిన తర్వాత పోయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చింది కేసీఆర్ గారు తీసుకొచ్చిన తర్వాత. కేసీఆర్ గారు ఇన్ని సంవత్సరాలు టీడీపీలో ఉన్నప్పుడు ఎందుకండి అప్పుడు ఎందుకు ఎత్తలేదు ఈ ఇష్యూ? సరే ఉద్యోగాలు తీసుకెళ్ళిపోయారు వాళ్ళు, మా జగాలు కబ్జా చేసుకుంటున్నారు, కూకట్పల్లి మొత్తం కొనుక్కున్నారు, కరెక్ట్. దాంట్లో ప్రాబ్లం, దాంట్లో మీరు కరెక్ట్గా చెప్పేదంతా, దాంట్లో తప్పేం లేదు. మీరేం చేశారు అది అడగాల్సింది. మీరేం చేశారు? మీరు కూడా ఉన్నారు కదా నాయుడు గారితో, అప్పుడు మీరేం చేశారు? మీరు బయటకు వచ్చి మీరు లక్కీగా మీకు ఎందుకంటే ఆ టైంలో స్లాట్ వేకెంట్ అయింది. బీజేపీలో ఎవరు సీనియర్ లీడర్లు లేరు, ఒక కిషన్ రెడ్డి గారు ఉన్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరు లేరు. దాంట్లో సీనియర్ అంటే ఆ లెవెల్కి వచ్చి ఆయన ఆలోచించండి. కేసీఆర్ గారు నిరాహారం మీద కూర్చున్నాడు, ఒక బీజేపీ లీడర్ నిరాహారం కూర్చుంటే ఏమవుతుందండి? మొత్తం సిచ్యువేషన్ మెసప్ అయిపోతుండే. ఎవరు క్రెడిట్ తీసుకుంటారు తెలంగాణ వచ్చిందంటే? న్యాచురల్లీ ఇద్దరు తీసుకుంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరు పెట్టినారు? కేసీఆర్ క్రెడిట్ తీసుకున్నాడు. ఆ సెంటిమెంట్ మీద ఎలక్షన్ గెలిచిండు ఆయన అక్కడి నుంచి. నెక్స్ట్ టర్మ్ సరే ఆయన గెలిచిన తర్వాత చేసిన తప్పులేంటి? ఒకటి కాంగ్రెస్ ఎమ్మెల్యేని కొనుక్కున్నాడు, కరెక్ట్. టీడీపీ వాళ్ళని అందరినీ కొనుక్కొని ఖతం చేసేసారు వాళ్ళని. అదే భస్మాసుర్ ఎఫెక్ట్ తిరిగి వచ్చింది ఆయన మీదే. వరం ఇచ్చిన ఆయనకి ఆయన తల మీద పెడుతున్నారు తీసుకొచ్చి. ఇప్పుడు ఎవరు? రేవంత్ రెడ్డి. మీరు ముందు మా ఎమ్మెల్యేలను కొనుక్కొని తీసుకెళ్లారు, మీరు చేసిన మైనాబాద్లో ఫామ్ హౌస్లో చేసిన స్కాండలు అన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు కేసీఆర్ పక్కన నిలబడడానికి భయపడుతున్నారు మనుషులు. ఒక మల్లారెడ్డి ఉంది, ఆయన పాప ఆయన కాలేజీ పలగొట్టేశారు, ఏవియేషన్ కాలేజు చెరువులో కట్టారని చెప్పేసి. అవును. ఆయన డీకే శివకుమార్ని కలిసి వెళ్ళి డబ్బులు ఆఫర్ చేస్తే కూడా ఇక్కడ నో అని చెప్పేశారు లోకల్ కాంగ్రెస్ వాళ్ళు. కొంతమందిని మేము తీసుకోము, మిగతా చిన్న చిన్న ఎమ్మెల్యేలు కొనుక్కుంటాం కానీ పెద్దోళ్ళు ఎవరు తీసుకోము మేము. ఎందుకంటే వాళ్ళు ఏం పార్టీలో చేయం కూడా చేస్తారు రేపు తెలియదు. సో వాళ్ళని తీసుకోము, షేడీ క్యారెక్టర్స్ కొంతమంది ఉన్నారని. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కేసీఆర్ గారికి ఇప్పుడు వాళ్ళ దగ్గర మిగిలిపోయేది లాస్ట్లో కారే ఉంటుంది. ఇప్పుడు కార్లో 4 ఉంటారు అంతే. ఒక ఆమెతో పాపం జైల్లో ఉంది, ఎప్పుడు పట్టించుకోవట్లేదు. ఒక టైంలో కవిత జైలుకి వెళ్ళినప్పుడు కూడా గుర్తుంది, బెయిల్ కోసం అప్పుడు ఈడీఆర్ ఒక ఎలక్షన్ కన్నా ముందు ఒక 2-3 నెలల ముందు ఏం హంగామా ఉండే. ఈడీ హెడ్ క్వార్టర్స్ బయట ఒక తెలుగు ఛానల్స్ మొత్తం లైన్ కట్టేశారు అక్కడ. ఇప్పుడు ఒక్కడు పోతలేడు ఆ జైలు పక్కన కూడా. ఆమె హియరింగ్ కూడా వస్తలేడు అసలు. బెయిల్ డినై చేసినప్పుడు న్యూస్ అవుతుంది. ఆ పరిస్థితికి వచ్చేసాం, ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక టైంలో ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ నుంచి లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఆయన వ్యతిరేకంగా ఆల్మోస్ట్ 230 మంది నిలబడ్డారు, కవితకు వ్యతిరేకంగా. ఈవెన్ కవిత కూడా ఉన్నారు. కేసీఆర్ అన్ని డబ్బులు పెట్టాడు. సో నేనేం చెప్తానంటే బేసిక్లీ ఆ పార్టీ ఎందుకు ఉండదంటే
ఇక ఫ్యామిలీ బేస్డ్ పార్టీకి ఎప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుంది. కరుణానిధి పోయిన తర్వాత డిఎంకే ఫార్చ్యూన్స్ తగ్గిపోయింది. ఏఐడిఎంకేలో జయలలిత పోయిన తర్వాత ఫార్చ్యూన్స్ మొత్తం పోయింది ఏఐడిఎంకే. అదే పరిస్థితి అందరూ అవుతుంది. అది మీ ఏ పార్టీ అయినా ఫ్యామిలీ హెల్త్ పార్టీలో ఆ టాప్ మోస్ట్ పర్సన్ పోయిన తర్వాత ఎవరు పట్టించుకోడు. చాలా డిఫికల్ట్. దాంట్లో కొంచెం ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, లైక్ అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, ఎందుకంటే వాళ్ళు క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ మీద ఆడుకుంటారు. వాళ్ళు కంప్లీట్ అక్కడ డిఫరెంట్. నాయుడు గారి గురించి చెప్పినప్పుడు వాళ్ళ కమ్యూనిటీ గురించి చెప్తారా, వాళ్ళు ఓటేశారని చెప్పి నాయుడు కలిసారని చెప్పి. సరే అన్ని సీట్లు వస్తాయా ఆయనకి? వాళ్ళ కమ్యూనిటీ అంత పెద్దదా ఆంధ్రాలో? అది కాదు కదా, ఇంకేదో సెంటిమెంట్ ఉండే. దాని తర్వాత తెలిసిన సెంటిమెంట్ ఏంటి? 17% మంది సర్వే చేసిన వాళ్ళు ఏం చెప్పారు? జగన్ రిలీజన్ వాడుకున్నాడు, దానికోసం మేము వ్యతిరేకంగా ఓటేసామని 17% మంది చెప్పారంట. ఇక్కడ తెలంగాణ లేదా సెంటిమెంట్? తెలంగాణలో అహంకారంతో ఓడిపోయాడు. అందరూ అంటారు ఎందుకు కేసీఆర్ ఓడిపోయారంటే అహంకారంతో ఓడిపోయారు. కరప్షన్ అంటే అందరికీ ఉందండి, ఎక్కడ లేదు కరప్షన్? దాన్ని ఎవరు కౌంట్ చేయలేదు కూడా సార్ సీరియస్ గా. జగన్ కరప్షన్ చేయలేదా? ఇక ప్రజాభవన్ మన ప్రగతి భవన్ కట్టారని చెప్పి ఇంత గొడవ చేస్తున్నారు. ఆయనతో ఋషికొండ మీద కొండ కట్టేస్తాడు మొత్తం. సో ఈ కరప్షన్ లెవెల్స్ డిఫరెంట్ ఉంటుంది. అది కానీ మెయిన్గా ఏంటంటే మీ పార్టీకి బునాది ఉందా లేదా? లేదు కదా, ఫౌండేషన్ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంత తప్పు చెప్పినా కాంగ్రెస్ పార్టీది వాళ్ళకి ఒక ఫౌండేషన్ ఉంది. ఇయర్స్ కదా సార్ అది. బీజేపీకి ఏం చెప్పినా కానీ జనసంఘ్ డేస్ నుంచి వాళ్ళకి ఫౌండేషన్ ఉంది. అవును. అది కాకుండా మిగతా ఏ పార్టీకి మీరు ఇట్లా ఫౌండేషన్ ఉందంటే లేదు, ఎవరికి లేదు. సో వాళ్ళు వస్తారు ఒక సీజన్లో, వెళ్ళిపోతారు నెక్స్ట్ సీజన్లో. అదే అది వాళ్ళ నడుస్తుందన్నమాట. సో ఆ పరిస్థితి చూస్తే నెక్స్ట్ ఎందుకు ఉండాలి మీరు అట్లా ఆలోచించండి. కేసీఆర్ ఉండాలని కాదు, ఎందుకు ఉండాలి? ఆయన ఏం చేస్తాడో వస్తే ఇంకా నేను మళ్ళీ తెలంగాణ తీసుకొస్తా అంటాడా? వచ్చేసింది కదా, ఛాన్స్ లేదు. ఇంకా మేం చేస్తాం, కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తాం. మీ కరప్షన్ చూసాం కదా, ఇంకా చెప్పండి, ఇంకేం కొత్త చెప్తారు? మేము డెమోక్రసీ డేంజర్లో ఉంది. అరే మీ ఫ్యామిలీ నడిపిస్తుంది ఆ పార్టీ అంతా మొత్తం, మళ్ళీ ఇంకేం మాట్లాడుతుంది. సో ఇప్పుడు ఏం చేయబోతుందంటే ఇది కేసీఆర్ గారికి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆయన మీద ఒక కరప్షన్ అలిగేషన్స్, వీళ్ళు ఇడవరు, ఫోన్ ట్యాపింగ్ నుంచి మేడిగడ్డ నుంచి అన్ని తల మీద వాడేస్తారు ఆయన. నెక్స్ట్ ఎలక్షన్లో కోట్ల మీద తిరుగుతాడు ఆయన, ఈ హియరింగ్ నుంచి ఆ హియరింగ్కి. చూడండి క్యూరియస్లీ ఈ కేసులో హరీష్ రావు గారి మీద లేదు, అవును, కేటీఆర్ మీద లేదు, కేసీఆర్ మీద ఇస్తున్నారు కేసులంతా. సో సింపతి ఫ్యాక్టర్ ఆయనకి లేదు. ఇప్పుడు సింపతి ఫ్యాక్టర్ కేసీఆర్ మీద ఉండాల్సిన సింపతి ఫ్యాక్టర్ మొత్తం పోయింది. సో రేవంత్ రెడ్డి టార్గెట్ ఏంటంటే ఫినిష్ చేసేసేయాలి. ఎమ్మెల్యేలను కొనుక్కోరా, ఎమ్మెల్సీలు కొనుక్కో, అందరినీ కొనుక్కుంటాడు. బీజేపీ ఏం చెప్తున్నా, మంచి పని చేయండి, ఎందుకంటే మా పార్టీలు తీసుకుంటే గొడవ అవుతుంది. మా పార్టీలు తీసుకుంటే కొత్త వాళ్ళు తీసుకున్నాం ఆల్రెడీ, మా ఈట్ల రాజేందర్ కానివ్వండి, రఘునందన్ రావు గారు కానీ, డీకే అరుణ గారిని, వీళ్ళందరినీ తీసుకున్నాని చెప్పి పెద్ద గొడవ చేశారు. సోయం బాపురాకు టికెట్ ఇవ్వడమే ఈసారి అదే రీజన్ అది. సో బీజేపీ కూడా హ్యాపీగా కూర్చున్నారు, ఫినిష్ చేయండి వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీ లీడర్ అయిపోతారు. ప్రిన్సిపల్ ఆపోజిషన్ బీజేపీ ఇప్పుడు. అవును. సో ఏం చేస్తారు దాని తర్వాత? ఏం చేయలేరు, అదే కదా. సో ది కెన్ డూ నథింగ్. సో ఇక్కడి ముందుకు ఏంటంటే బీజేపీ వాళ్ళ దగ్గర లేని ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మహబూబ్ నగర్ ఎట్లా గెలిచారు, మెదక్ ఎట్లా గెలిచారు, సోయం బాపురా లేకుండా ఆదిలాబాద్ ఎట్లా గెలిచారు, కరీంనగర్ ఓడిపోయిన ఎమ్మెల్యే ఎంపీ ఎట్లా అయ్యాడు, ఇదన్నీ క్వశ్చన్స్ ఉంటుంది. బీజేపీ ఇక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్పాండ్ చేయాలంటే వాళ్ళకి టీడీపీ హెల్ప్ కావాల్సి వస్తుంది. ఎక్కడ? ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట వైపు టీడీపీ అదే చూస్తున్నారు. నాయుడు గారు మళ్ళీ మొదలుపెట్టారు, ఇక్కడ గేమ్ మొదలుపెట్టారు, స్టార్ట్ అయింది కూటమి. బీజేపీ కూడా అంటారు మంచిదే, మాకు కొన్ని ప్లేస్లో హోల్డే లేదు అసలు, ఈయన వస్తే ఆ ఓట్లని తీసుకొస్తాడులే, ఆంధ్ర చెప్పకూడదు కానీ ఆంధ్ర వాళ్ళ ఓట్లు వస్తాయి, అది వాళ్ళ టార్గెట్ అన్నమాట. సో మీరు అడిగిన ప్రశ్నకి కేసీఆర్ని ఫినిష్ చేయడం రేవంత్ రెడ్డి టార్గెట్. ఒకటి, ఆయన 14 సీట్లు గెలుస్తానని చెప్పి 8 సీట్లకు వచ్చిన మనిషి ఇప్పుడు ఏఐసీసీ వాళ్ళు వచ్చి కూర్చున్నారు ఇక్కడ. నిన్న జరిగిన హియరింగ్లో ఏం చెప్పారు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ చెప్పారు, ఎంపీలు ఏం చెప్పారంటే బీఆర్ఎస్ వాళ్ళ పార్టీలు కొన్ని ఓట్లే పోయినాయి, ఓడిపోయింది మా కారణమే ఓడిపోయినారు, కాంగ్రెస్ వాళ్ళ కారణం ఓడిపోయిన అంటారు. సో ఆల్రెడీ రేవంత్ రెడ్డి మీద టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? కేసీఆర్ని వేసుకుంటే అది మొత్తం డిఫ్లెక్ట్ అయిపోతుంది ఇష్యూ. చూడండి నేను కేసీఆర్ని జైలు వేసాను, కేసీఆర్ మీద కేసులు వేసాను చూడండి అని, తో పక్కన వెళ్ళిపోతుంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని బట్టి విక్రమార్క, మీకు కాన్స్టిట్యూషనల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని పోస్ట్ లేదా? మీకు తెలుసండి? లేదా, పోస్టే లేదు అట్లా. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ లేదు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆయన స్వేరింగ్ ఇన్ చేసినప్పుడు ఏం చేశారండి? మంత్రిగా. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని స్వేరింగ్ ఇన్ చేయలేదు, ఆ పోస్టే లేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని మన కాన్స్టిట్యూషన్లో లేదు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అని మన కాన్స్టిట్యూషన్లో లేదు, ఫస్ట్ నుంచే లేదు. ఓకే, సరే ఒక టైటిల్ ఇచ్చే బాగుంటుంది కదా, ఆయన కూర్చుంటాడు టైటిల్. మీరు ఆయన రూమ్కి వెళ్ళి చూడండి, ఆయన బయట బోర్డు ఉంటుంది, దాని మీద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండదు. ఎవడైనా కేసు వేస్తే ఆయన సీటు పోతుంది మొత్తం ఆయన. సో
ఇప్పుడున్న పాలిటిక్స్లో వీళ్ళు ఒకటి పార్టీలో ఇంటర్నల్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి ఆడుతున్నాడు, ఎక్స్టర్నల్ పాలిటిక్స్ కేసీఆర్ని యూజ్ చేయాలి. దానికోసం చూడండి బీజేపీ ఎంపీలని ఎమ్మెల్యేని ఎవరు ముట్టట్లేదు. అవును. ఎంపీలు మర్చిపోండి, ఎమ్మెల్యేలను ట్రై చేసుకోవచ్చు కదా, ట్రై చేయట్లేదు. ఎందుకంటే ఒక్కరి మీద పెట్టా అనుకోండి వాళ్ళు అక్కడి నుంచి ఒక 10 ఈడీలు 10 సిబిఐలు వచ్చి పడతారు వీళ్ళ మీద ఖచ్చితంగా కదా. కథ. సో దానికోసం మీరు వాడిని ఫినిష్ చేసేసేయండి. బిఎల్ సంతోష్ గారి మీద వేసిన కేసుని ఉల్టా కేసు చేసి కేసీఆర్ మీద వేయండి, మేము పక్కన నిలబడి చప్పట్లు కొడతాం. కావాలంటే ఈడీ రేట్లు 2 సిబిఐ రేట్లు ఆర్గనైజ్ చేసేస్తాం. ఇది వెల్ టార్గెట్. మార్క్ మై వర్డ్స్, ఇంకొక 6 నెలల తర్వాత కేసీఆర్ దగ్గర 1-2 ఎమ్మెల్యేలు ఉంటారు అంతే. వాళ్ళు మిగతా అందరినీ వైపౌట్ చేసేస్తారు. అది బీజేపీకి మంచిదే, ఎందుకంటే దే విల్ బికమ్ ద ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీ. దాని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.